స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. మనందరి గుర్తు ఫ్యాన్. వినుకొండ నియోజకవర్గం వల్లాపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి శ్రీ అనిల్ కుమార్ యాదవ్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ 5 సంవత్సరాల్లో ఏ పార్టీకి ఓటేశారో కూడా చూడకుండా పథకాలు ఇచ్చిన ఏకైక నాయకుడు జగనన్న అని, మీ కుటుంబాల్లో జగనన్న ప్రభుత్వంలో మంచి జరిగి ఉంటేనే జగనన్నకి అందరూ తోడుగా ఉండాలని సూచించారు. ఈరోజు మన గ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్ చూస్తే ప్రైవేట్ స్కూల్కి ధీటుగా నాడు నేడు కింద జగనన్న ప్రభుత్వంలో రూపురేఖలు మారిపోయాయని, ఆ మార్పును ప్రజలు గమనించాలని తెలిపారు. సహాయపడాలి, ఒక్కసారి మనసు పెట్టండి, మంచి జరిగిద్దని మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. ఏ ఒక్కరు కూడా ఎన్నికల ఉల్లంఘన గాని, ఎన్నికల నియమావళి గాని ఉల్లంఘించిన పరిస్థితుల్లో ఆ కుటుంబాలు ఎప్పటికి కూడా అండమాన్ జైల్లో ఉండే పరిస్థితి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరూ, ఏ పార్టీ వాళ్ళైనా అలాంటి గొడవలు లేకుండా ఎవరు ఓటు వాళ్ళు ఉపయోగించుకోవాలని, వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మంచి ఈరోజు ఈ ప్రాంతం నుంచి పదే పదే జీవి ఆంజనేయులు గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకెవరూ లేరా బీసీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తప్ప అని మాట్లాడుతూ ఉన్నాడు. నేను జీవి ఆంజనేయులు గారిని అడుగుతా ఉన్నా, ఏమయ్యా వైఎస్ఆర్సీపీలో నుంచి ఎంపీని తెచ్చుకున్నారు, టీడీపీలో ఇంకెవడూ మనిషి లేడా అని అడుగుతా ఉన్నా. మీకు 5 సంవత్సరాలు వైసీపీలో ఉన్న ఎంపీని తీసుకొచ్చి మీరు పోటీ చేయించుకున్నారే, మీ పార్టీలో ఇంకెవడూ లేడా? అనిల్ కుమార్ యాదవ్ మాత్రం పక్కన నుంచి వస్తే మాత్రం బీసీ లేరని అడుగుతావా? ఇదే బీసీకి టికెట్ ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాదు కూడదు అనే పార్టీ మారిన వ్యక్తికి మాత్రం బీసీలు ఓట్లు వేయాలంట, కానీ ఒక బీసీ అభ్యర్థికి మాత్రం ఓట్లు వేయకూడదని మాట్లాడుతున్నాం. ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. 8 మందిలో 1000 మందిలో యాదవులు ఉంటే వాళ్ళు కొట్టుకుంటే అనిల్ కుమార్ యాదవ్ వచ్చిన తర్వాత గొడవలు జరుగుతున్నాయంటే కొట్టుకుంటున్నారని మాట్లాడతావా నువ్వు? నేను ఒకటి అడుగుతా ఉన్నానన్న, అంటే నెల రోజుల్లో వచ్చిన తర్వాత నేను యాదవుని కొట్టుకోమని నేను చెప్పానా అని అడుగుతా ఉన్నా. కనీసం నాకున్న దాంట్లో 5 గ్రామాలు కూడా తిరగాలని పరిస్థితి. 500 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామానికి తిరుగుతూ ఉన్నాను. ఖచ్చితంగా చెప్తా ఉన్నా జీవి ఆంజనేయులు గారు, నేను ఖచ్చితంగా కూడా ఈ పార్లమెంట్ నుంచి ఎంపీ అవుతా. తప్పకుండా కూడా తప్పకుండా ఈ చరిత్ర రాస్తాను. బీసీ సోదరులకు, ఎస్సీ సోదరులకు అండగా కూడా ఉంటా. కానీ ఒకటి అడుగుతా ఉన్నా, రెచ్చగొట్టే పని మానుకో. కార్యక్రమం దగ్గర నుంచి ఈ రోజు ఆ వ్యవస్థ లేకుండా, ఎవరికి ఓటేసామనకుండా, ఏ కులం ఏ మతం అనకుండా నేరుగా వాలంటీర్నే మీ ఇంటికి పంపించారు లేని వాళ్ళందరికీ పలకాల్సిన మాట వాస్తవంగా అడుగుతా ఉన్నా. ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ సోదరులను కూడా అడుగుతా ఉన్నా, అక్కచెల్లెమ్మలను కూడా అడుగుతా ఉన్నా. అన్నా గత 5 సంవత్సరాలలో మీ ప్రభుత్వంలో మీకు పథకాలు రావాలంటే పరిస్థితి ఏంటి? ఈ 5 సంవత్సరాల్లో ఎవరైనా వచ్చి మీరు ఎవరికి ఓటేశారని పథకం ఇచ్చారా? లేకుండా నేరుగా మీకు అమ్మఒడి ఇచ్చారా, చేయి ఇచ్చారా, ఆసరా ఇచ్చారా, విద్యాకానికి ఇచ్చారని ఒకసారి ఆలోచన చేయి. నిజంగా మీ కుటుంబానికి 5 సంవత్సరాలు మంచి జరుగుంటే, మీ కుటుంబాల్లో మేలు జరుగుంటే జగనన్నకి తోడుగా ఉండమని మాత్రం అడుగుతా ఉన్నా. వినుకొండ నియోజకవర్గంలోని సేవలేపురం మండలం గంటావరిపాలెం గ్రామం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతి గడపకు వెళ్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు చేసిన అభివృద్ధిని, ప్రతి కుటుంబానికి అందిన సంక్షేమాన్ని వివరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బ్రహ్మనాయుడు గారిని గెలిపించాలని, మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అభివృద్ధికి సహకరించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులైన బొల్లా స్వప్న, మణికుమారి. వారితో పాటు మండల గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని హస్తినాపురం నందు నాగులపాటి వారి పుష్పాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ధర్మపత్ని బొల్లా ఆదిలక్ష్మి. తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి చేరికలు.
వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం ఉమ్మడివరం గ్రామం పంచాయతీ చెట్టుపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీకి చెందిన 15 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు.